ఈ మధ్య ఎఫ్ఎం రేడియో పెట్టుకోగానే పాటలు వింటూ ఉంటుంటే నేను గర్వంగా చెబుతున్నాను, సూపర్ 6 సూపర్ హిట్ అని చంద్రబాబు నాయుడు గారి అడ్వర్టైజ్మెంట్ ఒకటి వస్తూ ఉంది. దాని తర్వాత నిన్న అనంతపూర్లో చాలా పెద్ద బహిరంగ సభ పెట్టుకున్నారు. సూపర్ 6 సూపర్ హిట్. అసలు సూపర్ 6 ఏంటి, సూపర్ హిట్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన సూపర్ 6 పథకాలు ఏంటి, అవి ఏ రకంగా సూపర్ హిట్ అయినాయి ఒకసారి చూసుకుంటే, ఆయన ఇచ్చిన సూపర్ 6లో మొదటి హామీ నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగం, నిరుద్యోగ యువతకు ప్రతి నెల 3,000 నిరుద్యోగ భృతి. దిస్ ఈజ్ ది ఫస్ట్ సూపర్ 6లో ఫస్ట్ పాయింట్. ఇది మీకు తెలుసు ఏమైందో. రెండో హామీ రైతు భరోసా. రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకి 20,000 ఆర్థిక సాయం. దాన్ని కేంద్ర ప్రభుత్వంతో కలిపి 20,000 తర్వాత సవరించారు. లాస్ట్ ఇయర్ కూడా దాన్ని ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఈ సంవత్సరం 7,000 వేసినట్టుగా పేపర్లో చూశాను. ఇది 2 అయినాయి కదా. 3 హామీ బడికి వెళ్ళే ప్రతి విద్యార్థికి 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రతి విద్యార్థికి 20,000, 15,000 తల్లికి వందనం అని చెప్పారు. లాస్ట్ ఇయర్ దాన్ని ఊసేలేదు. ఈ సంవత్సరం 13,000, 12,000, 11,000 కింద వేశారు. 4వది రాష్ట్రంలో ఉన్న మహిళలకు 19 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు, 19 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు నెలకు 15,000 ఆర్థిక సాయం, 1,500 ఆర్థిక సాయం. ఇది లాస్ట్ గవర్నమెంట్ ఇచ్చింది. ఈ గవర్నమెంట్లో ఇది కానీ ఇస్తే ఆయన పొడుగు మనిషి ఎర్రనాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు అన్నారు, రాష్ట్రం దివాలా తీస్తుంది అన్నారు. అసలు అనౌన్స్ చేయడం ఎందుకు, ఆ మాటలు ఎందుకు? కొత్త గవర్నమెంట్ ఇచ్చింది కదా, మీకు చేత కాలేదు, అది ఫెయిల్. 5వది దీపం పథకం. 5వ దీపం పథకంలో నిన్న మీటింగ్లో కూడా చాలా లెక్కలు చెప్పాడు ఆయన. కానీ తీరా చూస్తే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ సంవత్సరం 4 నెలలు అయింది. అంటే సంవత్సరం 4 నెలలు అయిందంటే 4 సిలిండర్లు ఇవ్వాలి. 4 నెలలకు ఒక సిలిండర్ చెప్పిన, సంవత్సరానికి 3 సిలిండర్లు, 3, 4, 12. ఆయన ఇచ్చిన సిలిండర్లు ఎంత ఇచ్చారు అంటే ఒకటే ఒక సిలిండర్ ఇచ్చారు. తెక్కని 3 ఇవ్వకుండా అది కూడా సక్సెస్ అని నిస్సగ్గుగా చెప్పారు. 6వది ఉచిత బస్సు. 6వది మనం చూసుకున్నట్లయితే 6వది మొన్న ఒక సంవత్సరం ఇవ్వకుండా మొన్న ఆగస్టు 15తో ఇస్తున్నారు. అది కూడా కొన్ని బస్సులు కావట్లేదు. పోనీ ఎనీహౌ ఇస్ ఈజ్ సక్సెస్. ఒక పథకం సక్సెస్ పెట్టుకుని 2 పథకాలు, తల్లికి వందనం కూడా కన్సిడరేషన్లో తీసుకుందాం. ఈ 2 పథకాలు ఒక సంవత్సరం ఎగ్గొట్టి 2వ సంవత్సరం నుంచి ఇస్తూ ఇవన్నీ సక్సెస్ అని ఆయన బహిరంగ సభ పెట్టడంలో అర్థం ఏంటో నాకేం అర్థం అవ్వలేదు. ఇకపోతే ఆయన ఇచ్చిన హామీలు చూద్దాం. అన్నా క్యాంటీన్లు ఆయన హామీ ఇవ్వలే. అన్నా క్యాంటీన్లు పెడతారని హామీ ఇవ్వలేదు. కానీ ఆయన అన్నా క్యాంటీన్లు పెట్టి ఆయన అందరికీ కూడా
దానం చేస్తున్నాడు. వీ అప్రిషియేట్ హిమ్ ఫర్ దట్. తర్వాత 50 ఏళ్ళకే 4,000 పెన్షన్ ఇస్తా అన్నారు బీసీలకు. అది ఏమైందో తెలియదు. తర్వాత బీపీ షుగర్ వంటి మందులకు, బీపీ షుగర్ వంటి వ్యాధులకు ఉచితంగా మందులు ఇస్తా అన్నారు. ఆయన మేనిఫెస్టోలో పెట్టి నేను చెప్తున్నది. దాని గొడవ అసలు నా మీటింగ్లో ఎత్తనే లేదు. ఉచిత ఇసుక ఏ రకంగా ఉంటున్నదో నేను చెప్పవసరం లేదు. చాలా సందర్భాల్లో చెప్పాను. ఇది ఎమ్మెల్యేలకి ఒక వ్యాపారం, డబ్బులు వచ్చే వ్యాపారంలాగా నడపబడుతుంది. పేదలకు కానీ సామాన్యులకు కానీ ఉచిత ఇసుక అన్నది అందట్లేదు. దాంట్లో గవర్నమెంట్ ఏదైతే పాలసీ పెట్టుకుందో కంప్లీట్గా ఫెయిల్ అయింది. ఇది మధ్యవర్తుల కింద ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చే ఉచిత సాధనంగా ఉచిత ఇసుక ఇప్పుడు నడపబడుతుంది. తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, డబ్బులతో పని లేదు కాబట్టి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. తర్వాత పూజారులకు 15,000 ఇస్తా అన్నారు. అది సంవత్సరానికా నెలకా? సంవత్సరానికన్నా సంవత్సరం అయిపోయింది, ఇవ్వలేదు. నెలకన్నా ఇప్పుడు దాకా 16 నెలల వరకు ఇప్పుడు దాకా ఇవ్వలేదు. మరి పూజారులు, మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేదో మాకు అర్థం అవ్వట్లేదు. తర్వాత ప్రతి చేనేత కుటుంబానికి 24,000 ఇస్తా అన్నారు సంవత్సరానికి. సంవత్సరం అయిపోయింది. లోకేష్ కోసమని పెట్టింది. ఎందుకంటే మంగళగిరిలో చేనేత కుటుంబాలు ఎక్కువ, ఆ కుటుంబాలు ఓట్లు రాకపోతే నెగ్గడు లోకేష్ అని చెప్పి ఆ హామీ ఇచ్చారు. సంవత్సరం అయిపోయింది, ఒక్క చేనేత కుటుంబానికి కూడా 24,000 అన్నది ఇవ్వడం అన్నది లేదు. హాజ్ వెళ్ళే ముస్లింలకి ₹1,00,000 ఆర్థిక సాయం చేస్తా అన్నాడు. హాజ్ లాస్ట్ ఇయర్ వెళ్ళారు, మరి ఎంతవరకు సాయం చేశాడన్నది హాజ్ యాత్రలకు తెలుసు, ముస్లింలందరికీ తెలుసు. బ్యాడ్జ్ ఉన్న ప్రతి డ్రైవర్లకి 15,000 ఇస్తా అన్నాడు. కానీ నిన్న ఆటో డ్రైవర్లకి 15,000 అని అన్నాడు. దీపావళి సందర్భంగా, దసరా సందర్భంగా, దీపావళి సందర్భంగా 15,000 అన్నాడు. కానీ ఈయనది నిన్న ఇవ్వడం కాదు, ఎలక్షన్ మేనిఫెస్టోలోనే ఇచ్చాడు ఆయన. అది కంప్లీట్గా ఇప్పుడు దాకా సంవత్సరం అయిపోయింది, సంవత్సరం 4 నెలలు అయింది, ఇప్పుడు దాకా ఇవ్వలేదు. మళ్ళీ అది ఏదో కొత్త దానిలాగా ఇస్తానని చెప్పేసి అన్నాడు. వేట విరామ సమయంలో ప్రతి మత్స్యకారుడికి 20,000 ఇస్తా అన్నాడు. లాస్ట్ ఇయర్ టూర్లో, శ్రీకాకుళం టూర్లో అది అనౌన్స్ చేశారు. మరి కింద వరకు ఎంతవరకు అది 20,000 సక్సెస్ అయ్యారన్నది పూర్తిగా నాకు వివరాలు రాలేదు, నాకు తెలియదు.